వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో 7, 8 వార్డులలో ప్రజాపాలన వార్డు సభ్య కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజాప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న 4 సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా అమలు చేస్తామని తెలియజేశారు. అనంతరం పరిగి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో ఇందిరమ్మ మోడల్ హౌస్కి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి భూమి పూజ చేశారు. మన పరిగి నియోజకవర్గం చుట్టూ, మన పరిగి టౌన్ చుట్టూ, మన మున్సిపల్ లిమిట్ చుట్టుముట్టు ఒక ఔటర్ రింగ్ రోడ్ వేయాలని నేను ఆల్రెడీ శాసనసభలో మాట్లాడి మీకు అందరు కూడా పంపించడం జరిగింది. ఎందుకంటే చాలా లారీలు వస్తున్నాయి, చాలా స్పీడ్ గా వస్తున్నాయి. ఎక్కడ ఎవరికి యాక్సిడెంట్ అవుతారో, ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని ఒక్కోసారి వాట్సాప్ చూస్తుంటేనే భయం వేస్తుంటది. ఏ ఊర్లో ఎక్కడ ఏమైందో అనేది అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి మన ప్రాంతం లోపల. కాబట్టి ఒక ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసి ఎవరైనా సరే ఈ హెవీ వెహికల్స్ వస్తున్నాయో లారీలు అవన్నీ కూడా దారి మళ్లించి ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టుముట్టు పోవాలంటే పరిగి చాలా లిమిటెడ్ గా ఉంది ఇప్పుడు ఎక్స్పాన్షన్ కి. మొన్న మన చైర్మన్ గారు అశోక్ కుమార్ ఏంటంటే ఇప్పుడు లేఅవుట్లు చేయాల్సినవి కూడా ఏం లేవన్నా మొత్తం అయిపోయినాయి పరిగిలా. మనకి ఏమైనా ట్యాక్సీలు వస్తేనే మనం ఏమైనా జీతాలు ఇవ్వగలుగుతాం, పరిస్థితి బాగాలేదని చెప్పి దాన్ని ముందు నుంచి గ్రహించి నస్కాల్ వరకు దాన్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది మున్సిపల్ లిమిట్స్ ని. ఇదే విధంగా సుల్తాన్పూర్ ను కూడా మన మున్సిపల్ లోపల కలుపుకోవడం జరిగింది. సయ్యద్ మల్కాపూర్ ను కూడా మున్సిపల్ లోపల కలుపుకోవడం జరిగింది. నజీరాబాద్ ను కూడా మన మున్సిపల్ లోపల కలుపుకోవడం జరిగింది. షాకాపూర్ లో ఇల్లు లేనప్పటికీ ఆ భూభాగాన్ని కూడా మన ప్రాంతం లోపల కలుపుకొని శాసనసభలో చట్టం చేసి మన గ్రేటర్ పరిగి మున్సిపాలిటీని మనం ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఇదంతా కూడా భవిష్యత్తును నేను ఆలోచన చేసి దాన్ని కొత్తగా మున్సిపల్ కార్పొరేషన్ ఎక్స్టెన్షన్ చేసి ఇప్పుడు 15 మంది కౌన్సిల్లో సభ్యులు ఉన్నారు. వచ్చే ఎన్నికల కల్లా దగ్గర 21, 22 మంది సభ్యులు కొత్తగా మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయడం మూలంగా పొల్యూషన్ అనేది రాదు. పొల్యూషన్ మూలంగానే రోగాలు ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే ఈ యొక్క వెహికల్స్ యొక్క పొల్యూషన్ చాలా డేంజర్. ఈ మధ్య కాలంలో ఢిల్లీలో స్కూళ్ళు బంద్ చేసేసారు, ఆన్లైన్ పాఠశాలలు పెడుతున్నారు. ఎందుకంటే పొల్యూషన్ అనేది చిన్నపిల్లలు తట్టుకోలేరు కాబట్టి అనారోగ్య సమస్యలు చిన్నప్పుడే వస్తే వాళ్ళకి మంచి వాతావరణము, మంచి గాలి మన పరిగిలో. నాకైతే జూబ్లీస్ ఎట్లుందో నాకు పరిగి చూస్తే కూడా అట్లే అనిపిస్తుంది. నేను ఎక్కువ మటుకు ఎంతే వేరే ఎమ్మెల్యే లాగా హైదరాబాద్లోనే ఉంటా. వారానికి 2-3 రోజులు పరిగిలోనే ఉంటా. మీరు గమనిస్తుంటారు, కొంతమంది ఎమ్మెల్యేలు సాయంత్రం కాగానే వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోతారు, ఉండరు, వాళ్ళ నియోజకవర్గాల్లో ఉంటారు. నేను అట్లా కాదు, కనీసం 3 రోజులైనా సరే వారంలో పరిగిలే నేను ఉంటా. ఎందుకంటే మంచిగా అనిపిస్తుంది నాకు, పరిగిలే మంచిగా అనిపిస్తుంది. పొల్యూషన్ లేదు. అందు గురించి అవార్డు వచ్చింది మనకు. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు అవార్డు ఇచ్చారు, అతి తక్కువ పొల్యూషన్ ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిగి అని చెప్పి అవార్డు కూడా రావడం జరిగింది. దీన్ని నేను శాసనసభలో మాట్లాడినా పరిగి మున్సిపాలిటీ గురించి అన్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, మరి దీన్ని కాపాడుకోవాలంటే మనకు ఔటర్ రింగ్ రోడ్ చాలా అవసరం. ఈ ఔటర్ రింగ్ రోడ్ ఉంటేనే మన పిల్లలు స్కూల్కి పోతుంటారు. స్కూల్కి పోయేటప్పుడు కూడా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉంటుంది. మన హనుమంతు కూడా చెప్తున్నాడు, మా స్కూల్కి వచ్చే పిల్లలన్నా రోడ్డు క్రాస్ చేయాలంటే మాకు భయం అవుతుంది, అక్కడ సెక్యూరిటీ గార్డు పెట్టి విజిల్ కొట్టి అక్కడ ఆపుతున్నాము, చాలా ఇబ్బందికరంగా ఉందని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పొల్యూషన్ కాపాడమే కాకుండా మన ప్రాంతంలో యాక్సిడెంట్ జరగకుండా కాపాడతాం. అదేవిధంగా మన పరిగి నియోజకవర్గ అభివృద్ధికి ఔటర్ రింగ్ రోడ్ అనేది చేవెళ్ళ నుంచి పోతుండే. ఆ చేవెళ్ళ నుంచి పోతే మనం సిటీకి దగ్గరలో ఉంది చేవెళ్ళ. ఆల్రెడీ ఓఆర్ఆర్ కూడా చేవెళ్ళ ఉంది, ఇది కూడా చేవెళ్ళ తీసుకొస్తే మనకేం లాభం అని నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మన పరిగి రోడ్డు, మన్నెగూడ నుంచి పరిగి రోడ్ అయితే ఉందో 2 కిలోమీటర్ల లోపలికి తీసుకొచ్చి మన కొందుర్గు నుంచి షాద్నగర్ రోడ్ లోపల తొండపల్లి దాటంగానే మన కొందుర్గు మండలం ఉంటుంది. కొందుర్గు మండలం నుంచి తుర్కంకపల్లి పై నుంచి తీసుకొచ్చి మన యొక్క పూడూరు ముందు అక్కడ నుంచి 2 కిలోమీటర్లు మన్నెగూడ చౌరస్తా నుంచి లోపలికి RRR లోపలికి తీసుకొని మన పరిగి నియోజకవర్గాన్ని రూపకల్పన చేసినాం. దానికి సంబంధించిన పనులు కూడా తొందరలోనే స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీని ఈ 2 కిలోమీటర్ల నుంచి రాకంచర్ల వరకు ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. HMDA ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి మాస్టర్ ప్లాన్ ప్రకారం పరిగి నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందాలంటే మనం కూడా HMDAల భాగస్వామ్యం జరగాలి. కావుకుంట్ల HMDAలో ఉంది, అంగర్చిట్టంపల్లి